హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది ట్రిప్కి వెళ్ళామండి మేము. ట్రిప్ అంటే అక్షరాభ్యాసం కోసం మా పాప కోసం వెళ్ళాము. అప్పుడు తీసిన వీడియో అండి ఇది. దాదాపు ఒక 10 to 15 days అవుతుంది మేము వెళ్ళేసి. అప్పటి నుంచి వీడియో వాయిస్ ఓవర్ ఇద్దామంటే కుదరలేదండి. సో ఇప్పుడు ఇద్దామనేసి నేను మా పాప కూర్చున్నాం. ఓకే, ట్రైన్లో వెళ్ళామండి బాసర్కి. మా అన్న వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అండ్ మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ, 3 ఫ్యామిలీస్ కలిసి మార్నింగే ట్రైన్లో వెళ్ళాము. అప్పుడు ఇంకా వీళ్ళందరూ ట్రైన్లో వచ్చేవన్నీ అడుగుతూ ఉన్నారు తినడానికి. ఇంకా మా వదిన పిల్లలకి తినిపిస్తుంది. బాగుంది ట్రైన్ జర్నీ అండి. పిల్లలు అందరు ఫ్యామిలీ, మా అన్న వాళ్ళ ఫ్యామిలీ, మేము అందరం వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైము ట్రైన్లో. చాలా బాగా అనిపించింది. కాకపోతే జర్నీ కొంచెం దగ్గరే, మాకు ఇంకా 4 hours దగ్గర అనిపించింది. వెళ్ళినప్పుడు ఇంకా ఎప్పుడైనా వేరేసారి వెళ్ళాలనుకుంటే దూరంగా వెళ్దాము, ఈసారి ట్రైన్లో బాగుంది, పిల్లలతో లాంగ్ జర్నీ పెట్టుకుందాము అని అనుకున్నాము. మళ్ళీ ఎప్పుడు కుదురుతో చూడాలి. ఇది గోదావరి నదండి, బాసర దగ్గరలో ఉంటుంది. కన్స్ట్రక్షన్ వేరే బ్రిడ్జ్ అవుతున్నట్టుంది. తీసాం మేము. బాగుంది జర్నీ అయితే. చాలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము. అసలు చేసినట్టే అనిపించలేదు మాకు. ఎంజాయ్మెంట్ కూడా బాగుంది. అసలు జర్నీ చేసినట్టే లేదండి. చాలా తొందరగా రీచ్ అయ్యామనిపించింది. ఇది బాసర స్టేషన్లో దిగ్గానే పిల్లలు అటు ఇటు పరిగెడతా ఉన్నారు. ఫుల్ రష్ ఉందండి ఆ రోజు చాలా మంచి రోజు అక్షరాభ్యాసం కోసమని. చాలా రష్ ఉంది. ఇంకా పిల్లలు ఎక్కడ తప్పిపోతారో అని గట్టిగా పట్టుకున్నాం మేము. ఇక్కడ స్టేషన్ బయటికి రాగానే ఆటోస్ ఉంటాయండి. నదికి తర్వాత గుడికి ఎక్కడ వెళ్దాము అంటే అక్కడికి సపరేట్గా ఉంటాయి ఆటోస్. మేమైతే ఫస్ట్ నదికి వెళ్దామని అనుకున్నాము. గోదావరి నదికి వెళ్ళి పిల్లలకి స్నానం అవి చేయించుకొని, కొంచెం అక్షరాభ్యాసం కోసం కదండి వెళ్ళింది. సో వాళ్ళని అక్కడ స్నానం చేయించి గుడికి తీసుకెళ్తే బాగుంటుంది అనేసి ఇంకా అందరం అయితే నదికి అయితే వెళ్ళాము. ఇంకా చూసినవన్నీ అడుగుతూ ఉంది. అయ్యో మా పాప దండం పెట్టుకుని, ఇంతకుముందు చెప్పానండి నేను, ఎక్కడైనా స్వామి కనిపిస్తే అలా దండం పెట్టుకోవాలని. ఇంకా అక్కడ కనిపించేసరికి నిలబడి మరీ దండం పెట్టుకుంటుందండి ఆమె. సో క్యూట్. చాలా అల్లరి, ఒకటే అది కావాలి, అక్కడ అన్ని బొమ్మలు అవి కనిపించేసరికి అది కావాలి అని చాలా మొండికేసిందండి. లేదు, స్నానం చేసి వచ్చిన తర్వాత కొనిపిస్తా నేనని వాళ్ళకి నచ్చ చెప్పి ఇంకా వెళ్ళాము. మేమైతే చేయలేదండి, మేము ఇంట్లోనే రెడీ అయ్యేసి వెళ్ళాము. శారీ అంతా కట్టుకొని ఇంకా మళ్ళీ అక్కడికి ఎందుకు అని, అక్కడ ఎలా ఉంటుందో కదా అనేసి మేము ఇంట్లోనే రెడీ చేసి వెళ్ళాము, నేను మా వదిన. ఇంకా మా పిల్లలు మా ఆయన మాత్రం చేసుకున్నారండి. ఫుల్ జనాలు ఉన్నారు ఆ రోజైతే. అసలు చాలా రష్ ఉంటాయి. ఇది ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ 1 అవుతుందండి ఆ టైంలో. ఇంకా గుడి కూడా ఓపెన్ చేయరు ఆ టైంకి, క్లోజ్ ఉంటుంది అనేసి. ఇంకా టైం ఉంది కదా మనకు గుడి ఓపెన్ అవ్వడానికి అనేసి ఇంకా మా వాళ్ళు పిల్లల్ని పెట్టుకొని నిదానంగా స్నానం చేయించుకొని బోట్ ఎక్కుతామంటే అది ఇంకా స్టార్ట్ చేయలేదు బోటు. సో జస్ట్ అలా కూర్చోబెట్టి తీసుకొచ్చాడు మా ఆయన. ఇంకా ఇదండి మా అన్న వాళ్ళు స్నానానికి వెళ్తే మేము కూర్చొని సెల్ఫీస్, ఫొటోస్ అన్నీ దిగుతున్నాము. ఇంకా స్నానం కంప్లీట్ చేసుకొని వస్తున్నారు వాళ్ళు. వచ్చిన తర్వాత తినేసి ఇంకా అక్కడ హార్స్ కనిపిస్తే హార్స్ రైడ్ చేస్తామంటే ఇక మా ఆయనకు వసేపు అలా హార్స్ రైడింగ్ చేయించి మా అన్న వాళ్ళ పాప ఇద్దరిని జస్ట్ 100 meters అండి తీసుకెళ్ళింది. దానికి 100 rupees ఛార్జ్ చేశారు ఆ హార్స్ రైడ్కి. టూ మచ్ కాస్ట్ అనిపించింది. ఇంకా పిల్లల కోసం కదా అనేసి మేము కూడా ఓకే ఒక్కసారికే కదా అని ఇంకేం అనలేదు. ఇంకా దిగేసి టెంపుల్కి అయితే వచ్చేసి వాళ్ళని మళ్ళీ రెడీ చేయించేసి డ్రెస్ మార్చేసి అక్షరాభ్యాసానికి వెళ్ళే ముందండి ఇది. వాళ్ళు అక్షరాభ్యాసం స్టార్ట్ అవ్వకముందే
ఇంకా అక్కడ కూర్చొని రాస్తూ ఉన్నారు వాళ్ళు. ఫుల్ రష్ ఉందండి ఆ రోజైతే. చాలామంది పిల్లలు వచ్చారు అక్షరాభ్యాసం కోసం. చాలా బాగుంది. మాకు తెలియలేదు, మేము ఆ రోజు మంచి రోజు అని మామూలుగా తెలుసుకొని వెళ్ళాం, కానీ ఆ రోజు అక్షరాభ్యాసానికి ఇంకా మంచి రోజు అని మాకు తెలియలేదు. మేము తెలియకుండానే మంచి రోజు కదా అని వెళ్ళిపోయాము. కానీ అక్షరాభ్యాసానికి ఆ రోజు చాలా మంచి రోజు అంట. అది తెలియకుండా వెళ్ళినా కూడా మేము మంచి రోజు వెళ్ళినందుకు చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. మా ఆయన కనుక్కున్నాడు, కానీ నేను పర్సనల్గా మళ్ళీ ఏం అడగలేదు దాని గురించి ఎక్కువ. ఇంకా తను బాగుంది అని అన్నాడు అనేసి వెళ్ళాము. కానీ వెళ్ళిన తర్వాత అక్కడ చాలా మంచి రోజు, చాలామంది అక్షరాభ్యాసానికి రావడం చూసి నాకైతే హ్యాపీ అనిపించింది. మనకు తెలియకుండానే మన పిల్లల్ని మంచి రోజు అక్షరాభ్యాసానికి తీసుకెళ్ళడం చాలా బాగా అనిపించింది నాకు. ఏదైనా గాడ్ గ్రేస్ అండి. అక్కడ లోపలికి వెళ్ళడానికి క్లోజ్ చేసి ఉంది, అక్కడ లోపల జరుగుతుంది అక్షరాభ్యాసం. సో మేము అక్కడ వెయిట్ చేస్తున్నాం. ఒక షిఫ్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో షిఫ్ట్ లాగా ఉంది అక్కడ. అంటే ఒక సర్టెన్ పీపుల్, ఒక 10-20 మెంబర్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తారండి ఒకటేసారి. హాల్ పెద్దగానే ఉంది, కానీ లిమిటెడ్ పీపుల్ని అలౌ చేస్తున్నారు అందులోకి. సో వాళ్ళు వచ్చేసిన తర్వాత డోర్ ఓపెన్ చేశారు మాకు. మేము వెళ్తున్నాం లోపలికి. వెళ్ళేసి వెంటనే పంపించట్లేదండి. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ చిన్నగా వెయిటింగ్ హాల్ లాగా మళ్ళీ అక్కడ కూర్చున్నాము. మళ్ళీ అక్కడ ఒక 10-15 మినిట్స్ కూర్చున్నామండి. అక్కడ కూర్చున్న తర్వాత అది అక్కడ కనిపించేది మెయిన్ డోర్ ఎంట్రన్స్. సో అది ఓపెన్ చేయగానే హాల్లోకి ఎంటర్ అయిపోతాం, అక్షరాభ్యాసం హాల్లోకి. ఇంకా అక్కడ కూర్చున్న టైంలో వీళ్ళు ఆల్రెడీ అక్షరాభ్యాసం చేసుకున్న వాళ్ళు ఇట్లా 3 స్లేట్స్ బయట పిల్లలతో ఇప్పిస్తారండి వేరే వాళ్ళకి. సో మాకు వేరే వాళ్ళు ఇచ్చారు మా పిల్లలకి. ఇంకా స్లేట్స్ పట్టుకొని వాళ్ళు రాస్తూ ఉన్నారండి. ఇంకా అక్షరాభ్యాసం కాకముందే వాళ్ళు స్లేట్స్ పట్టుకొని రాస్తున్నారు. ఇంకా మేము అక్కడ ఒక 10-15 మినిట్స్ వెయిట్ చేసేసి ఇంకా ఓపెన్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళామండి. చాలామందికి అట్లాగే స్లేట్స్ ఇచ్చారు పిల్లలకి. అందరూ ఆ స్లేట్స్ పట్టుకొని అక్కడ ఆడుకునే బొమ్మలు అవి తీసుకొని ఆడుతూ ఉన్నారు. ఫుల్గా ఉన్నారు జనాలు. ఇది ఆల్మోస్ట్ 2 అట్లా అవుతుందండి టైము. చాలా బాగా అనిపించింది వాళ్ళు చేయకముందే కూర్చోవడం. ఇదండి, ఇది లోపల వెళ్ళిన తర్వాత అయ్యగారు అట్లా ఆయనే అక్షరాభ్యాసం చేయించేది పిల్లలతో. కానీ లోపలికి లో లేదండి, జస్ట్ నేను ఫోటో కోసం తీసాను అంతే. ఇంకా అక్షరాభ్యాసం అయిపోయిన తర్వాత మా పిల్లల హడావిడి ఇంకా అంత అయిన తర్వాత రిటర్న్ బ్యాక్ టు హైదరాబాద్ అండి. అక్కడ నుంచి మళ్ళీ ఈవినింగ్ ట్రైన్ 6:30కి ఉంటే ట్రైన్, అందులో మళ్ళీ రిటర్న్ అయ్యామండి మేము. రిజర్వేషన్ మా ఆయన వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు 2 చేయించాడు. సో కంఫర్ట్గానే వెళ్ళేసి వచ్చేసినాము. ఇంకా ఇదండి, ఇంకా మా వాళ్ళు గోదావరి వచ్చేటప్పుడు వ్యూ పిల్లలకి చూపిద్దామనేసి చూయించుకుంటూ అలా ఎంజాయ్ చేసుకుంటూ మళ్ళీ రిటర్న్ అయ్యామండి. మా వీడియో ఎలా ఉందో, నచ్చిందా లేదా చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్.